నమస్తే, వెల్కమ్ టు ఐడి. నేను మీ మాధురి. మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్స్లో కానీ మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకే దగ్గర పెట్టకండి. ఫండ్స్ డిఫరెంట్ వేరియస్ ప్లేసెస్లో ఆ ఫండ్స్ని పెట్టండి అంటారు. ఒకవేళ మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పటికీ కూడాను ఒక్క దీంట్లోనే పోర్ట్ఫోలియోలో ఒక 4-5 సెగ్మెంట్స్ తీసుకొని అందులో పెట్టుకోండి. ఒకే దగ్గర అంటే ఒక్క సెగ్మెంట్లోనే మీ మొత్తాన్ని పెట్టకండి అంటారు. దీన్ని డైవర్సిఫికేషన్ అంటారు. అసలు ఈ డైవర్సిఫికేషన్ అలాగే జనరల్ డైవర్సిఫికేషన్కి మధ్యలో ఉండే తేడా ఏంటి? దీన్ని ఎలా మనం పాటించాలి? ఎలా చేస్తే బాగుంటుంది? మన పోర్ట్ఫోలియో, మన మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో కానీ స్టాక్ మార్కెట్స్ పోర్ట్ఫోలియో కానీ బలంగా ఉండాలి అంటే మన ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉండాలి? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు చంద్రశేఖర్ గారు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సార్, డైవర్సిఫికేషన్ అండ్ జనరల్ డైవర్సిఫికేషన్ ఈ రెండిటికి మధ్యలో ఉండే తేడా ఏంటి సార్? ఈరోజు మనం డైవర్సిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇన్ జనరల్ లైఫ్లో తీసుకుంటే మనకు తెలుసో తెలియకో ప్రతి ఒక్కరూ డైవర్సిఫికేషన్ అనేది చేస్తారు. ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. ఒక 10 లక్షలు ఏదైనా వచ్చింది అనుకోండి డబ్బులు. ఆ డబ్బులు కొంతమంది ఏంటంటే ఎఫ్డీలు వేస్తారు, కొంతమంది చీటీలు కడతారు, లేకపోతే ఒకరు ప్లాట్ కొంటారు. సో తెలుసో తెలియకో వాళ్ళకి వచ్చిన డబ్బుల్ని డైవర్సిఫై చేస్తున్నారు. అంటే ఒకటి ఎఫ్డీలు వేస్తున్నారు, ఒకటి ప్లాట్ కొంటున్నారు, ఇంకా చీటీ వేస్తున్నారు, వగేరే కొంటున్నారు. కొంటున్నప్పుడు ఏమవుతుందంటే డైవర్సిఫికేషన్ అవుతుంది. అంటే ఒక దాంట్లో నష్టం వచ్చినా మిగతా దాంట్లో సెక్యూర్డ్గా ఉండొచ్చు. దానివల్ల ఈ డైవర్సిఫికేషన్ అనేది చాలా మంది చేస్తుంటారు. ఇంపార్టెంట్ కూడా. అవును. ఇప్పుడు జనరల్ లైఫ్ నుంచి మనం మ్యూచువల్ ఫండ్స్కి వచ్చాం అనుకోండి. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకున్నప్పుడు ఒక కోట్ ఉందండి, డూ నాట్ పుట్ ఆల్ ద ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటారు. అంటే ఎందుకంటారు? ఒక బాస్కెట్ లో అన్ని గుడ్లు ఒకే బాస్కెట్ లో పెట్టారనుకోండి, మొత్తం నష్టపోయినట్టుగా. అవును. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒకవేళ 10 ఎగ్స్ ఉన్నాయని అనుకున్నప్పుడు డిఫరెంట్ బాస్కెట్లు పెట్టుకోండి. పెట్టుకునేటప్పుడు ఏమవుతుందంటే ఒక బాస్కెట్ పడిపోయినా మిగతా 4 బాస్కెట్లలో మనకి సేఫ్ ఉంటుంది. అదే విధంగా మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మీకు జనరల్గా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, సెక్టరల్ ఫండ్స్, డెప్ట్ ఫండ్స్ చాలా ఉంటాయి. అవును. ఫండ్స్. సో ఒక పర్సన్ రిస్క్ యాప్టైట్ బట్టి వాళ్ళు వేసిన అమౌంట్ దాన్ని మనం డైవర్సిఫై చేసుకోవాలి. ఇప్పుడు మన డెప్ట్ ఫండ్స్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ రిస్క్ తక్కువ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ద రిస్క్ యాప్టైట్ ఆఫ్ ద ఇన్వెస్టర్ మనం ఈ డైవర్సిఫికేషన్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి అనుకోండి. సో నేను రిస్క్ తీసుకుంటాను, నాకు డైవర్సిఫికేషన్ కొంచెం చేయండి అంటాను. అంటే నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఈక్విటీ అసెట్ సెలెక్ట్ చేసుకుని దాంట్లో లార్జ్ అని కానీ, మిడ్ అని కానీ, స్మాల్ కానీ, లేకపోతే లార్జ్ మిడ్ కాంబినేషన్ కానీ, లేకపోతే మిడ్ స్మాల్ కాంబినేషన్ కానీ, అలాంటి దీంట్లో ఇన్వెస్ట్మెంట్స్ సజెస్ట్ చేస్తాను. ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎలా చేయొచ్చు అంటే డైవర్సిఫికేషన్ ఒకటి. ఒకవేళ లంసమ్ గా మనం ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, అప్పుడు మార్కెట్ వాలటాలిటీ బట్టి మనకు పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో లంసమ్ వేసేటప్పుడు మనకు వాల్యూ అనేది తగ్గుతుంది. ఒక చిన్న డౌట్ సార్, లంసమ్ అన్నారు కాబట్టి నేను అడుగుతున్నా. ఇప్పుడు లంసమ్ వేసేటప్పుడు అమౌంట్ మనం ఇప్పుడు తీసుకున్నట్లు ఒక నార్మల్గా మన పోర్ట్ఫోలియోలో మ్యూచువల్ ఫండ్స్ సిప్స్ తీసుకున్నప్పుడు కొనేటప్పుడు ఉండే దీనికిను లంసమ్ తీసుకునేటప్పుడు తీసుకునే పోర్ట్ఫోలియోకి తేడా ఏముంటుంది? తేడా అనేది ఏమి ఉండదు మేడం. అంటే ఇప్పుడు మనం లంసమ్ గా కొన్నాం అనుకోండి, ఆ రోజు ఎగ్జిస్టింగ్ ఎన్ఏవి ప్రకారంగా కొంటది. కొన్నప్పుడు మనకి యూనిట్స్ అలాట్ అవుతాయి. ఓకే, లంసమ్. సిప్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ పెరగడం తగ్గడం జరుగుతుంది కదా. అప్పుడు ఏమవుతుందంటే లంసమ్ గా కొన్నాం అనుకోండి, పెరిగితే మార్కెట్ వాల్యూ పెరుగుతుంది, పడేటప్పుడు పడితే మళ్ళీ మన వాల్యూ తగ్గుతుంది. కానీ సిప్ లో ఏమవుతుందంటే మార్కెట్ పడేటప్పుడు మనం మంత్లీ ఆల్రెడీ రిజిస్టర్ చేస్తాం కదా, ఎస్ఐపి చేస్తాం కదా, రిజిస్టర్ చేసేటప్పుడు అది ఆటోమేటిక్ కొంటుంటది. ఆ మార్కెట్ కానీ పడితే అప్పుడు మనం తక్కువ ఎన్ఏవికి మనం యూనిట్స్ కొంటున్నాం అన్నమాట. సో మార్కెట్ మనం రికవరీ అయ్యేటప్పుడు
చాలా ఫాస్ట్గా రికవరీ అవుతుంది, బెటర్ రిటర్న్స్ వస్తాయి ఓకే, సిప్ ద్వారా. సిప్ మూలంగా. ఓకే ఓకే. సో లంసమ్ వేసే వాళ్ళు ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్వెస్టర్ ఉన్నారు అనుకోండి, లంసమ్ గా వేద్దాం అనుకుంటున్నారు, సిప్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అలాంటి ఇన్వెస్టర్స్ కి నేను ఏం చెప్తానంటే ఒక ప్లాన్ లోనే, ఎగ్జిస్టింగ్ ప్లాన్ లోనే లంసమ్ వేసుకోండి, దానికి సిప్ యాడ్ ఆన్ చేయండి. చేసేటప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ వాలటాలిటీ బీట్ చేస్తూ యావరేజింగ్ అవుతుంది పడేటప్పుడల్లా. సో వన్ మార్కెట్స్ రికవర్, ఆ టైంలో మంచి రిటర్న్స్ వస్తాయి, ఆ రిస్క్ కూడా మనం కొంచెం తగ్గించుకుంటాం. అదొకటండి. మళ్ళీ లెట్స్ కమ్ బ్యాక్ టు డైవర్సిఫికేషన్. ఇప్పుడు డైవర్సిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది ఉంటారు డైవర్సిఫై చేయకుండా ఒకే దాంట్లో పెట్టేస్తారు. సిప్ అయినా సరే, ఏదైనా స్టాక్ అయినా సరే, లంసమ్ అయినా సరే ఒక్క దగ్గరే పెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు స్టాక్స్ తీసుకోండి, పోనీ మీరు టీసెస్ పెరుగుతుందని చెప్పి కొనేస్తారు, అక్కడ డైవర్సిఫికేషన్ చేయట్లేదు. అంటే డైవర్సిఫికేషన్, ఆయన 10 లక్షలు ఉన్నాయి అందరి డబ్బులు, అవసరం అయితే 1 లక్ష 10 స్టాక్లు కొనొచ్చు ఆయన. సో అక్కడ డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ ఆ 10 స్టాక్స్ లో ఒక 2-3 పడినా సరే మిగతా 8-7 పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ లో ఈ డైవర్సిఫికేషన్ అనేది చేసుకోవాలి మేడం. ఓకే. సో ఈ డైవర్సిఫికేషన్ చేసుకోవడానికి మీకు ఇది కూడా ఉంటుంది, డెప్ట్ ఫండ్లు వేసుకుంటారు కొంతమంది. మార్కెట్ వాలటాలిటీ బీట్ చేయడానికి డెప్ట్ ఫండ్లు వేసుకుని డెప్ట్ నుంచి ఈక్విటీ ప్లాన్ లో సేమ్ ఏఎంసీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిస్ ఉంది అనుకోండి, యాక్సిస్ డెప్ట్ ఫండ్ లో వేస్తాను నేను అమౌంట్ 10 లక్షలు, యాక్సిస్ ఈక్విటీ ప్లాన్ లో ఎస్ఐపి నడుస్తుంటుంది, లేకపోతే ఒక లంసమ్ వేస్తాను. వేసిన తర్వాత ఆ మార్కెట్ వాలటాలిటీ బీట్ చేయడానికి ఇక్కడ నుంచి ఎస్టిపి చేస్తాను నేను, అంటే డెప్ట్ ఫండ్ నుంచి సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటారు. ఎస్ఐపి లాగే ఒక డెప్ట్ ఫండ్ వేసి అక్కడ నుంచి ఎస్టిపి అన్నమాట. ఎస్టిపి అంటే అక్కడ డెప్ట్ ఫండ్ నుంచి ఈక్విటీ ప్లాన్ కి ఎస్టిపి చేస్తాం. అంటే ఇది ఇక్కడ సిప్ గా యాడ్ అవుతుంది మనకి, యాడ్ అవుతుంది. బట్ అక్కడ టెక్నాలజీ ఏంటంటే, కాన్సెప్ట్ ఏంటంటే సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటారు. విత్ ఇన్ ఏఎంసీ, ఒకే ఏఎంసీ లో ఒక డెప్ట్ ఫండ్ నుంచి ఒక ఈక్విటీ ప్లాన్ కి చేసుకునేది ఎస్టిపి అంటారు. ఓకే. సో అలా చేసుకోవచ్చు మనం. లేదంటే లేదు నాది లంసమ్ లేదు, ఎస్ఐపి మంత్లీ చేస్తాను అనుకున్నప్పుడు డైరెక్ట్ ఎస్ఐపి చేసుకోవాలి. ఓకే. ఇలా ఇది అనేది చేసుకోవాలి. దాని తర్వాత ఈ డైవర్సిఫికేషన్కి వచ్చినప్పుడు జనరల్గా మన జనరల్ లైఫ్లో కూడా కొంతమంది గోల్డ్ కొంటారు. ఇప్పుడు మీకు మ్యూచువల్ ఫండ్స్ లో చూసుకుంటే మల్టీ క్యాప్ అనేది ఒక వచ్చింది. దీంట్లో ఈక్విటీలో ఎక్స్పోజర్ ఉంటుంది, డెప్ట్ లో ఎక్స్పోజర్ ఉంటుంది, గోల్డ్ లో కూడా ఎక్స్పోజర్ ఉంటుంది. అంటే విత్ ఇన్ ఏ ఫండ్ డైవర్సిఫై చేశారు. ఎందుకు? ఆ రిస్క్ తగ్గించుకోవడానికి, వాలటాలిటీ రిస్క్ తగ్గించుకోవడానికి. సో నేను చెప్పేది ఏంటంటే మేడం, ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక అడ్వైజర్ కానీ డిస్ట్రిబ్యూటర్ హెల్ప్ తీసుకుని మీకు డైవర్సిఫికేషన్ చేయడం రాకపోతే అర్థం చేసుకోండి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటే. ఎందుకంటే మీకు చెప్పాను కదా, యూ షుడ్ నాట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఓకే, అది కాన్సెప్ట్ అర్థం అవ్వకపోతే, అర్థం అవుతుంది కొంతమంది కానీ ఏ ప్లాన్ లో సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు వాళ్ళు. అవును, దానికి అడ్వైజర్ హెల్ప్ ఉండాలి, తీసుకోండి. సొంతగా మీరు రీసెర్చ్ చేసి చేసుకోగలరు అనుకుంటే గో హెడ్, ఓకే, నో ప్రాబ్లం. సో డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. యువర్ మనీ యువర్ రిస్క్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.